ఇందిరా పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. రాష్ట్ర వ్యాప్తంగా 94,689 మంది విద్యార్థులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ. విద్యార్థుల్లో దృష్టిలోపాలను గుర్తించి అంధత్వ నివారణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ చేస్తున్నామన్నారు. తెనాలి చెంచుపేటలోని కోగంటి శివయ్య పురపాలక ఉన్నత పాఠశాలలో మంగళవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి ఉచిత కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 6 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి వారికి సుమారు 2.52 కోట్ల వ్యయంతో ఉచితంగా కంటి అద్దాలు అందించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల చూపు ఆరోగ్యమే రాష్ట్ర భవిష్యత్తుకు పునాది అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం కింద 12,054 స్కూల్స్ కు చెందిన 17,03,890 స్టూడెంట్స్ కు ఐ స్క్రీనింగ్ చేసి దాంట్లో దాదాపు 94,689 పిల్లలకు ఈ స్పెక్టకల్స్ ఇవ్వబోతున్నాము. దాంట్లో మన గుంటూరు జిల్లాలో దాదాపు 403 స్కూల్స్ కు సంబంధించిన 51,781 పిల్లలకు స్క్రీనింగ్ చేసి దాంట్లో 3,925 మంది పిల్లలకు ఈ రోజు స్పెక్టకల్స్ అనేది ఇవ్వబోతున్నాము. దాంట్లో తెనాలి కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి 398 విద్యార్థులకు ఈ రోజు ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. చాలా సంతోషంగా ఉంది. సో ప్రతి పిల్లవాడికి కూడా స్పష్టమైన చూపు, ప్రకాశవంతమైన భవిష్యత్తు అందించడానికి ఈ ప్రోగ్రాం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టినందుకు మీ అందరి తరపున కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ శాతం మనం చూస్తే ఈ ఐ ప్రాబ్లమ్స్ అనేది ఇట్ విల్ గో అన్డిటెక్టెడ్. అంటే చిన్న తొలి దశలోనే అది ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేస్తే మనం పెద్ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలిగిన వాళ్ళు అవుతాము. బట్ ఎక్కువ శాతం అంత స్క్రీనింగ్ అనేది ఇన్ జనరల్ జరగదు. అందుకోసమే గవర్నమెంట్నే స్వయంగా ప్రతి స్కూల్స్లో ఉన్న పిల్లలకు ఇలాంటి ఐ స్క్రీనింగ్ చేసి వారికి ఫ్రీగానే ఈ ఐ స్పెక్టకల్స్ అనేది ఇవ్వడం అనేది చాలా ఒక మంచి విషయం. దీని వలన పిల్లలు ఎంతో మంది ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు అయితే చాలా వారికి ఉపయోగకరంగా ఉంటుంది. సో మీరు పిల్లలు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా ఇస్తున్న ఈ స్పెక్టకల్స్ లో ఏదేనో మీకు ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా నోడల్ ఆఫీసర్ కు చెప్పి కరెక్ట్ చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక అద్భుతమైన ఆలోచనతో చేసిన కార్యక్రమం ఇది. ఎందుకంటే బడికెళ్ళే పిల్లలు సహజంగా పాపం వాళ్ళకి ఉన్న ఆ సమస్య గురించి ప్రస్తావించడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు క్లాస్ రూమ్స్లో ఉన్న ఈ బ్లాక్ బోర్డ్స్, అక్కడ ఎవరైతే టీచర్లు పాఠాలు చెప్తున్నారో వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి ఉండకపోయినా వెనకున్న పరిస్థితిలో కూర్చోలేము, కొంచెం ముందుకు వచ్చి కూర్చుంటామని అడిగే ధైర్యం కూడా పాపం చాలామంది పిల్లలకి చెప్పుకోలేరు. ఎందుకంటే కనపడకుండా మయోపియా లేకపోతే ఎర్లీ అవేర్నెస్, ఎర్లీ స్క్రీనింగ్ జరిగితేనే వాళ్ళకి ఆ విధమైన ఫెసిలిటీ దొరుకుతుంది. ప్రత్యేకంగా మన ప్రభుత్వ పాఠశాలలో ఈ విధంగా స్క్రీనింగ్ చేసి ఇంతమందికి మనం దాదాపు
325 మందికి మన తెనాలి నియోజకవర్గంలో ఈరోజు కళ్ళజోడులు ఇవ్వడం అనేది నిజంగా ఒక గొప్ప కార్యక్రమం. ఇది మనం అందరం తల్లిదండ్రులుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన బిడ్డల్ని ప్రోత్సహించుకుంటూ చక్కటి వైద్య సేవలు వాళ్ళకి అందుబాటులో ఉంటేనే వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు సహజంగానే వస్తూనే ఉంటాయి. ఈరోజు మనకున్న పర్యావరణం ఎంతవరకు నష్టం అయిపోయిందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. వాటిలో దృష్టిలో పెట్టుకుని తప్పకుండా వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. అందులో భాగంగా ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు అంగన్వాడీ కేంద్రాల దగ్గర నుంచే ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్న ప్రతి నెల ఈ పౌష్టికాహారం ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా కానివ్వండి, మేము ప్రత్యేకంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి ప్రతి కుటుంబానికి మంచి ఆహారం అందించాలి, మంచి నాణ్యమైన బియ్యం అందించాలి. మధ్యాహ్న భోజనం పథకంలో ఎన్నడూ లేని విధంగా మీ అందరికీ కూడా ఫైన్ రైస్ అంటే గతంలో ఎప్పుడు చూడని విధంగా మీకు సన్న బియ్యం కూడా తీసుకొచ్చి ప్రతిరోజు మీకు అందించే సౌకర్యాన్ని మీరందరూ కూడా చక్కగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30,000 పాఠశాలలు, దాదాపు 4,000 సంక్షేమ హాస్టల్లో ప్రతిరోజు కూడా పిల్లలందరికీ కూడా చక్కటి ఆహారం, మెరుగైన ఆహారం, నాణ్యత కలిగిన ఆహారం, పౌష్టిక ఆహారం అందించే విధంగా మా శాఖ నుంచి ప్రత్యేకంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఖచ్చితంగా ఉపయోగించుకుంటారని ఈ సందర్భం కోరుకుంటూ, వైద్య శాఖ నుంచి మనకున్న తెనాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి మీరందరూ కూడా ఇతర ఆసుపత్రులతో పోల్చుకుంటే చాలా చక్కగా సేవలు అందిస్తూనే ఉంటాం. దాదాపు 1100 నుంచి 1200 అవుట్ పేషెంట్లు ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం. సుమారు 150 మంది పడకలకి ఆ ఆసుపత్రి మనం చేసుకోగలిగిన అవకాశం కూడా ఉంది. కాబట్టి దయచేసి ఎవరైతే పేరెంట్స్ ఇక్కడ ఉన్నారో, అదేవిధంగా టీచర్స్ ఉన్నారో, వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మన బిడ్డల్లో కూడా ఎర్లీ స్క్రీనింగ్ చేసుకుని వాళ్ళకి చిన్న వయసులోనే మనం వాళ్ళకి సరైన టీకాలు, మొన్ననే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఒకటి చేసాం. స్థానికంగా ఉన్న రోటరీ క్లబ్ వాళ్ళు అద్భుతంగా మనకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మన ఆడపిల్లల్లో ఒక చక్కటి కార్యక్రమం టేకప్ చేశారు. ఆ విధంగా మీరందరూ కూడా అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే మనకి ఆరోగ్యం బాగున్నప్పుడే ఎంతో ఉన్నత స్థాయికి ఎదగలుగుతాం. దానికి మీరందరూ కూడా సహకరించాలి. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు నాయక్ గారిని కూడా నేను అభినందిస్తున్నాను. ప్రస్తుతానికి మనం తెనాల్లో చేసే కార్యక్రమాల్లో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మన బిడ్డల్ని కూడా వాళ్ళని మనం కౌన్సిలింగ్ చేసి ప్రోత్సహించి తప్పకుండా వాళ్ళకి అటువంటి సమస్యలు ఉంటే ఎర్లీ స్టేజెస్లోనే మనం స్క్రీనింగ్ చేసి సరిదిద్దే విధంగా మనకి ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా చక్కటి కార్యక్రమం మన ప్రాంతంలో చేసినందుకు మరొక్కసారి స్వాగతం పలుకుతూ, ఆయుష్ హాస్పిటల్ మనకి తెనాల్లో దాదాపు 25 కోట్ల రూపాయలతోటి ఆయన ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి శాంక్షన్ చేపించారు. తెనాలికి గతంలో ఉన్న ఆయుర్వేదంతో ఉన్న అనుబంధాన్ని ఏ విధంగా మన స్థానిక ప్రజలు ఎంతోమంది మహానుభావులు చాలామంది ఇక్కడ చక్కటి క్లినిక్స్ ఏర్పాటు చేసుకునే వాళ్ళు, డాక్టర్స్ ఉండేవాళ్ళు, ఔషధాల్లో ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఎన్నో సౌకర్యాలు గతంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. మరొక్కసారి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటువంటి ఆ ఫెసిలిటీని, ఆ ఆయుర్వేదాన్ని మరొకసారి ప్రజల్లోకి తీసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయుష్ హాస్పిటల్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా మన తెనాలికి కూడా ఆ విధమైన సహకారం అందించినందుకు భవిష్యత్తులో మన తెనాలి ఆసుపత్రిలో కూడా ఎన్నడూ లేని విధంగా చక్కటి మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక ట్రామా సెంటర్ ఓపెన్ చేయబోతున్నాం, అక్కడ కూడా ఇప్పుడు సందర్శించబోతున్నాం ఈ కార్యక్రమం అయిన తర్వాత. సో ఇవన్నీ మీకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది. ఎందుకంటే మీరు ఇతర ప్రాంతాలకు వెళ్ళి వైద్య సేవల కోసం ఆ విధంగా డబ్బులు వెచ్చించుకోవాల్సిన లేదు. తెనాల్లోనే మనకి ఆ విధమైన సౌకర్యం ఉంది. మన ఆసుపత్రిని ఖచ్చితంగా మీరు ఎటువంటి వైద్య సదుపాయాలకైనా ఉపయోగించుకోవచ్చనే నమ్మకం మీలో రావాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నం. సో మనస్ఫూర్తిగా మనందరి తరఫున మరొకసారి సత్యకుమార్ యాదవ్ గారిని ఆహ్వానిస్తూ ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని అంత్యత్వ నివారణ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా మనం టార్గెట్ మన రాష్ట్రానికి 90,000 మంది టార్గెట్ 90,000 మందికి చేయాలి ప్రతి సంవత్సరం. చేస్తామని పోయిన సంవత్సరం టార్గెట్ ఇదే విధంగా ఇవాళ అయితే మనకు 90,000 అయితే 95 చేశాం. అంటే దాదాపు 106% ఎక్కువ ఇవాళ టార్గెట్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా ఇదే సంఖ్యలో 96,000 చేయడం జరిగింది. అయితే అదనంగా పోయిన సంవత్సరం ఎన్జిఓలను కూడా అనేక మంది ఎన్జిఓలను సంప్రదించి వాళ్ళని కూడా దీంట్లో భాగస్వాములు చేయడం వల్ల పోయిన సంవత్సరం మన టార్గెట్ 90,000 అయితే ప్రభుత్వ పరంగా 96,000 చేస్తే ఎన్జిఓలను కలపడం వల్ల
ఇంకొక 90,000 కలిసి మొత్తం కలిసి 1,89,000 మందికి చేస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని మోడల్ గా మిగతా రాష్ట్రాలకు కూడా చూపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మోడల్ మీరు కూడా ఫాలో కండి అని చెప్పడం జరిగింది. అదే మన కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి ఒక కితాబుగా నేను భావిస్తున్నాను. చిన్న విషయమే కావచ్చు, కానీ ఆ పిల్లల్లో ఆ దృష్టిలోపం ఉన్న వాళ్ళలో గుర్తించి దాదాపు 280 రూపాయలు విలువ చేసే ఒక అద్దాలను ఇస్తున్నాం. తర్వాత మళ్ళీ ఏదైనా సమస్య ఉంటే కూడా మళ్ళీ అప్రోచ్ అవుతే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసే ఏదైనా కంటి సమస్యలు కానీ లేదా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ కానీ ఉంటే పిల్లల్ని వాళ్ళని గుర్తించి ఈ విధంగా కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఒకటి మాత్రమే కాదు, ఇవాళ ఇప్పుడే చిన్న కార్యక్రమం RBSK గురించి కలెక్టర్ గారు ప్రస్తావించారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అని చెప్పి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఉంటే దాంట్లో అంగన్వాడీలో ఉంటున్న పిల్లలు 6 నెలల పిల్లల నుంచి పాఠశాలల్లో చదువుతున్న వాళ్ళు, కళాశాలల్లో చదువుతున్న 18 సంవత్సరాల వారి దాకా దాదాపు 76 లక్షల మంది టార్గెటెడ్ పాపులేషన్ కి ఈ RBSK పరీక్షలు చేస్తున్నాం. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, అసంక్రమిత వ్యాధులు, అవి ప్రధానంగా మనకు పెద్ద సవాలుగా మారిన నేపథ్యంలో వాటిని అన్నింటినీ గుర్తించాం. 10 రకాల 80% డిసీజ్ బర్డన్ ఉంటున్న 10 రకాల వ్యాధులను గుర్తించాం. హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, CVD కానీ, CKD కానీ, COPD కానీ, లేకుంటే క్యాన్సర్ కానీ, లేదా మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ, ఇటువంటి వాటిని గుర్తించి జిల్లాల వారీగా మ్యాపింగ్ చేశాం. ఏ జిల్లాలో హైపర్ టెన్షన్ కేసులు ఎక్కువ ఉన్నాయి, ఏ జిల్లాలో క్యాన్సర్ కేసులు ఎక్కువ ఉంటున్నాయి, ఏ జిల్లాలో అంటే ఏ జిల్లాలు తక్కువ ఉన్నాయి, ఏ జిల్లాలో మ్యాపింగ్ చేశాం. దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేదా HR డెవలప్మెంట్ డిప్లాయ్మెంట్ కానీ, లేదా ఆ జిల్లా ఆ పాపులేషన్ ను టార్గెట్ చేసుకుంటూ తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. నయా కుచ్ స్కీమ్ అనాయకే అంటారు క్యాబినెట్ లో, రాశారంటే అనేక దేదో అంటారు. సరే, బాస్ ఇస్ బాస్, ఆల్వేస్ బాస్ ఇస్ బాస్. కాబట్టి ఏ వచ్చినా జనానికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే అది కాదు, ఒక సీనియర్ నాయకుడు లేదా అదేం కాకుండా ఆయన నియోజకవర్గం పట్ల, నియోజకవర్గంలోని ప్రజల పట్ల కుటుంబ సభ్యులుగా భావించి వారి ఆరోగ్య సంరక్షణ పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి ఒక గుర్తింపుగా మాత్రం వచ్చిన ప్రతి దాన్ని కూడా తెనాలికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. తెనాలి కూడా మంచి రాబోయే రోజుల్లో మంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గా అభివృద్ధి చేస్తాం. మీరందరూ ఆదరించారు, వారిని ఇక్కడ ఆదరించారు, నా నియోజకవర్గంలో ఆదరించారు, అందరు కలిసి రాష్ట్ర ప్రజలంతా కలిసి కూటమి ఆదరించారు. ఈ ఆశీర్వాదం ఇలాగే మీరు ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.